రైట్ కిరణ్ గారు, మీరు చాలా సవాళ్లను దాటుకుంటూ వచ్చారు. ఫస్ట్ కూటమిని ఏర్పాటు చేయడం, సీట్ల సర్దుబాటులో కూడా మీరే తగ్గడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రచారంలో కూడా దూసుకుపోవడం, ప్రచారంలో కూడా ముందుండి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కవర్ చేయడం, ఇన్ని చేశారు. కానీ ఇప్పుడు 3 పార్టీల మధ్య ఎన్నికల్లో ఉన్న సయోధ్య ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వంలోనూ కొనసాగుతుందంటారా? మేడం 100% మేడం. ఎందుకంటే మేడం మా టార్గెట్ ఒకటి, జగన్ అనే వ్యక్తి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేము చంద్రబాబు గారు బీజేపీ అని సపరేట్గా పోటీ చేస్తే జగన్కి కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకే మేము 3 ఏళ్ళ ముందే చెప్పాం ఓటు చేయలేమనంటే మేము కలిసి పనిచేస్తున్నామని. జగన్ అనే వ్యక్తి మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం ఉండదు మేడం. రాష్ట్రంలో ప్రజలు బతకలేరు, రాష్ట్రం ఉండదు. కాబట్టే మేము తగ్గినా పర్లేదు, మేము ఓడిపోయినా పర్లేదు, రాష్ట్రం గెలవాలని ప్రయత్నంలో చేసిన పోరాటంలో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. 21 సీట్ అంటే మేడం ఇండియాలో రికార్డు. భారతదేశంలో తీసుకున్న పోటీ చేసిన స్థానాలు గెలిచిన చరిత్ర ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరికి లేదు మేడం. ఇది క్లియర్. ఇది మేము ఇంకొక 50 ఏళ్ళు చెప్పుకుంటాం అనుకుంటా. ఎందుకంటే గత 50 ఏళ్ళు, రాబోయే 50 ఏళ్ళు కూడా పోటీ చేసిన ప్లేసుల్లో ఇన్ని సీట్లు రావడం కుదరదు. ఎందుకంటే ఇది ఒక విక్టరీ, ప్రజల విక్టరీ అది. కాబట్టి మేము తగ్గడం కాదు, ఈ ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. డబ్బుల కోసం, పదవుల కోసం పాకులాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, జనసేన నాయకులు కాదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం బాగుండే ప్రయత్నంలోనే మేము దిగాము, పోరాడాము, ప్రచారంలో ముందున్నాము, ముందుకు తీసుకెళ్ళాము. ఈరోజు ఈ సక్సెస్ని అందరం కూడా బాధ్యులై ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నాం మేడం. ఎస్, అంటే ఒక్క మాటతో మీరు ఎన్నికల్లో వెళ్ళారు, కానీ ఇప్పుడున్న సయోధ్య ఏదైతే ఉందో అది ప్రభుత్వంలో కొనసాగుతుందా, లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందా? 10 years ఖచ్చితంగా కొనసాగుతుంది మేడం. 10 సంవత్సరాలు కొనసాగాలి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కమిటెడ్. ఆల్రెడీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం రాజధాని చెప్పుకోవాలి, అప్పుడే మనం బాగుండాలి, రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి. కాబట్టి ఖచ్చితంగా 10 ఏళ్ళు మనం పొత్తు ఉంటేనే జరుగుతాం. ఈ 3 పార్టీల పొత్తు ఇంకొక 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుంది మేడం. 2034 దాకా ఈ పొత్తు కంటిన్యూ అవుతుంది. తర్వాత రాజకీయ పరిస్థితి అయితే ఇప్పుడైతే 10 ఏళ్ళు పొత్తు జరుగుతుంది. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్రీ మినిట్ టు మినిట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు ఒకసారి అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్తారు, చంద్రబాబు గారు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారికి వస్తారు. ఎక్కడ పడతా ఎక్కడ కూడా ఈగోస్ మాకేమి గొడవలు లేవు. మీరు రావాలి, మేము రావాలని ఏం లేవు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు కలుస్తున్నారు. కాబట్టి ఆ స్థాయికి ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నేతలు కాబట్టి డ్యామ్ షూర్గా మేమైతే 10 years అయితే పొత్తులో ఉంటాం అనుకుంటున్నాం మేడం. రైట్, ఇక సంక్షేమమే తప్పితే అభివృద్ధి లేదు అంటే గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీ తరపు నుండి ఎలాంటి ప్రణాళికలు రచించబోతున్నారు? మేడం అభివృద్ధి అంటే ఆల్రెడీ రాష్ట్రం పూర్తిగా వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ జీరో నుంచి మొదలెట్టాలి రాష్ట్రాన్ని. ఈ జీరో నుంచి మొదలెట్టాలి. రాజధాని ప్రాంతం చూసారు మేడం, శ్మశానం చేశారు, ఎడారి చేసేసారు. రాజధాని ప్రాంతం మంచి వాటర్, మంచి వ్యూ, మంచి అట్మాస్ఫియర్, మంచి పొలాలు ఉన్న స్థలాలు ఇచ్చారు మనకి రాజధాని కట్టమని. దాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ అక్కడి నుంచి జీరో బడ్జెట్ నుంచి ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయో లేవో తెలియవు. ఒక ధైర్యం ఏమంటే కేంద్రంలో పొత్తులో ఉన్నాం, మోడీ గారు పక్కన ఈరోజు చూసాం. కాబట్టి ఎన్డీఏలో భాగస్వామ్యం అయినాం. కాబట్టి 100% హ్యాపీగా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉండొచ్చు. మనకు ఒక 6 నెలల సంవత్సరం రోజుల్లో ఈ రాష్ట్రం మంచి పొజిషన్కి వస్తుంది. అన్ని అభివృద్ధి చేస్తాం, ఎక్కడ కూడా లోటు లేకుండా చేసుకుంటాం. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన వరం, దేవుడు కలిపిన కూటమి, దేవుడిచ్చిన విజయం.